ఆత్మ చెప్పే సంగతులు మీరు వినండి, గ్రహించండి. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. చూడండి, అక్కడ ఇలాగున రాయబడి ఉంది దేవుని వాక్యము. ప్రతి వాళ్ళు మీరు బైబిల్ తీసి వాక్యం చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇది ఈ సమయమునకు మనకు అవసరమైన దేవుడు మనకి సిద్ధపరిచిన వాక్యం. ఏం చేయాలి? 2 వచనాలు మన కొరకు ప్రభు అక్కడ చెప్పారు. ఏం చేయాలండి? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించారు కదా. ఆయన ఎదుట ఆనందం ఉంది. అయితే ఈ భూమి మీద ప్రభు అవమానాలను, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరస్కారాలను ఆయన ఏం చేశారు? ఓర్చుకున్నారు. స్తోత్రం. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నారు. కాబట్టి మనం అలసట పడకుండా, మీ ప్రాణాలు విసుకుపోకుండా ఆయన ఎలాగున సిలువను సహించి, సిలువ అంటే శ్రమలు ఏమండి, సిలువను సహించి అవమానాలు నిర్లక్ష్యపెట్టి పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయో ఎలాగైతే ఆయన ఓర్చుకున్నారో ఆయనను మీరు తలంచుకోవాలి. అది మనం ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది. మనం నేర్చుకోవాలి. మీరు అలసట పడకూడదు, మీ ప్రాణములు విసుగకూడదు. ఆయనను తలంచుకోవాలి. ఆయన ఎలాగైతే సిలువను సహించి అన్యాయపు తీర్పును పొంది పాపాత్ములు తనకు వ్యతిరేకంగా అనేకమైన దూషణ మాటలు హేళన చేసి అవమానపరిచి గుద్ది ఉమ్మి అవమానాలు పరిచితే కూడా ఆయన చెప్పండి, యెషయా గ్రంథము 53:7 చెప్పబడింది కదా, ఆయన నోరు చెప్పండి ఆయన నోరు తెరవలేదు. గనుక మనం సిలువ యొద్ద ప్రభువునొద్ద ఆయన నుండి మనము అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే నీది భక్తే కాదు, నీవు దేవునిని ఎరిగిన వాడివే
కాదు. అది నేర్చుకోవాలి మనం. ఆయన దగ్గర మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయన నోరు తెరవలేదు. స్తోత్రం. ఆయన పాపాత్ములు తనకు విరోధంగా వ్యతిరేకంగా చేసిన తిరస్కారాలు, ఉమ్మారు, గుద్దారు, హేళన చేశారు. అయినా ఆయన సహించారు, సిలువను సహించారు. నా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం ఆలోచిందాం ఈ మాట. కొన్నిసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించకపోతే, తెలుసుకోపోతే నిజంగా మన బ్రతుకులు పాడవుతాయి. క్షేమము పొందలేము, ఆశీర్వాదకరంగా ఉండలేం. ప్రభు చెప్పినట్టుగా గాక నీ జీవితంలో నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. స్తోత్రం. అనేక సార్లు మన బ్రతుకుల్లో వచ్చేటువంటి, ఎదురయ్యేటువంటి ఇలాంటి శ్రమలే కానీ, ఇతరుల వల్ల, విరోధుల వల్ల, హేళనలే కానీ, అవమానాలు కానీ మీకే, మీ విశ్వాస జీవితంలో మీకే, మీ కుటుంబానికే ఎదురయ్యాయి అనుకోండి. మనకే, నాకే వచ్చాయి అని అనుకోండి. నన్ను ఎవరైనా తిరస్కరించారు, తూలనాడారు, కాని మాటలు మాట్లాడారు అనుకోండి. ఆయన నామాన్ని బట్టి అవమానకరంగా మాట్లాడారు అనుకోండి. లేక ఏ విధంగానైనా వ్యతిరేకంగా మాట్లాడారు, తిరస్కారం చూపారు అనుకోండి, అగౌరవపరిచారు అనుకోండి. మనం ఆయన దగ్గర, ఆయనను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం కదా, ఆ మాట మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఆయనను తలంచుకోండి అనుంది. ఆయనను తలంచుకోండి అంటే గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి, ఆయనను తలంచుకోండి. నా ప్రభువే నోరు తెరవలేదు కదా అమ్మా, ఆయన నోరు తెరవలేదు కదా అని మనం తలంచుకోవాలి ఆయన్ని. ఒకవేళ మీ వాక్యం వింటూ నీ రాత్రి మీరే మీ జీవితంలో ఎవరైనా మీకు విరోధంగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అవమానపరిచేలా మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, దూషణ మాటలు మాట్లాడుతున్నారు, హేళన మాటలు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అగౌరవపరిచే మాటలు, నిందలేసే మాటలు మీకు విరోధంగా మాట్లాడుతున్నారు, మీకు కన్నీళ్లు రప్పించి కలవరపరిచే మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఆయన తలంచుకోవాలి. ఆయన మనకు మాదిరించి వెళ్ళారు, ఆయన నా దగ్గర నేర్చుకోండి అని చెప్పారు. ఆయన మనం తలంచుకోవాలి. ఈ విశ్వాస జీవితంలో శ్రమలలో మనం కొనసాగుతున్నాం అనుకోండి, సిలువను సహించి నా ప్రభువుని, సిలువానికి అనే శ్రమలు ఆయన మనం తలంచుకోవాలి. స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో ఆయన వాక్యాన్ని, దేవుడు నేర్పిన బోధన మనం నేర్చుకున్నప్పుడు నోరు తెరిచిన దానివల్లే, నోరు తెరిచిన దానిని బట్టే అనేకమైన ఇరుకులు కలుగుతాయి. నోరు తెరవకుండా ప్రభువును తలంచుకుని, దేవుని వాక్యాన్ని గుర్తు తెచ్చుకుని, దేవుని దగ్గర నేర్చుకున్న అనుభవంలో నిలిచుంటే చాలా, ఆ తరువాత హెచ్చించబడతారు. ఆ తరువాత మీరే మీ బ్రతుకులో ఆనందాన్ని చూడగలుగుతారు. ప్రస్తుతం అవమానాన్ని సహించి శ్రమను, నిందను, తిరస్కారాల్ని మీరు ఎదుర్కొంటున్నప్పుడు నోరు తెరవకుండా దేవునికి అప్పగించుకున్న వాళ్ళంగా మనం ఉంటే, ఆ తరువాత మన కొరకు ఆనందము విత్తబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తరువాత నీ కొరకు ఆనంద సంతోషాలు సిద్ధపరచబడి ఉంటాయి. స్తోత్రం. ఎప్పుడైతే పాపాత్ములు మీకు ఈ విధంగా నోరు తెరిచారో, ఏళన మాటలు చేశారో, హింస పెట్టారో, మీరు కూడా నోరు తెరిచారు అనుకోండి,
నోరు తెరిస్తేప్పుడు వారి నోట్లో నుండి ఎలాంటి ఏ విధమైన పరుష పదాలు, రోషం రేపే మాటలు, కోపం రేపే మాటలు, కలహాన్ని రేపే మాటలు, తీవ్రతను, ఒత్తిడిని పెంచి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులు నోరు తెరవడం ద్వారానే జరిగిపోతాయి. అంతా ఆ తర్వాత అనుకుంటాం, ఊరుకుంటే బాగుండేది, ఊరుకుంటుంటే బాగుండేది అనుకుంటాం. కనుక ఇది చాలామంది జీవితాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక మనం నేర్చుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన, మన బ్రతుకులకు అవసరమైన, భూమి మీద ఎంతో మహిమకరమైనటువంటి అనుభవాలు మన ప్రభువు దగ్గర నుండే. ఆయన మనకు మాదిరి. ఆయన నోరు తెరవలేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు కొన్నిసార్లు నోరు తెరవడం వల్లే పరిశుద్ధతను పోగొట్టుకుంటావు, ఆనందాన్ని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని పోగొట్టుకుంటావు, స్నేహాన్ని పోగొట్టుకుంటావు, ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటావు, నెమ్మది పోగొట్టుకుంటావు, సఖ్యత, ఐక్యత పోగొట్టుకుంటావు. నోరు తెరవకుండా దేవుని వాక్యం మనం గుర్తు తెచ్చుకుంటే, నోరు తెరవకుండా ఉండుంటే, ఆ తరువాత అవసరమైతే నీ మీద విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఒకరోజు నీ దగ్గరకు వచ్చి, క్షమించండి, మేము అనుకున్న మాట్లాడాం, ఆ రోజు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడాం అని యేసు ప్రభు సిలువ వేసిన ఆ వ్యక్తులే ఈయన నిజంగా దేవుని కుమారుడని ఆయనను మహింపరిచారు. కదంటారా? నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనము ప్రభు యొక్క మాటను ఆయన మాటను మనము తలంచుకోవాలి, ఆయనను తలంచుకోవాలి. స్తోత్రం. 2 చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మరి కొంతమంది జీవితంలో భక్తి చేస్తున్నారు కానీ నోటికి కాపు ఉండదు. నోటికి ఎక్కడున్నారు మీరు? మీకే చెప్పేది. అందుకే పరమగీతంలో చక్కటి మాట ఉంది, నీ నోరు సుందరం, ముఖం కాదు సుందరంగా ఉండవలసింది. కొంతమంది ముఖాన్ని సుందరం చేస్తూ ఉంటారు, రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటారు. దేవుడు పెట్టిన అందం చాలు. ఈ సుందరమైన అవయవాలకు మరింత సౌందర్యం అక్కర్లేదు. ఇతరులను ఆకర్షించాలని కానీ, ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ అభిప్రాయాలు, ఇతరుల పాపపూరితమైన ప్రేరణలు కలిగేలాగా ఎవ్వరూ దేవుని బిడ్డలు మీ వస్త్రాలు కానీ మీ అలంకారాలు కానీ ఉండకూడదు. తొగమాత్రపు వస్త్రాలతో అలంకరించుకోవాలి. అందం కొరకు చేసుకునే అలంకారాలన్నీ కూడా అది దేవుని తండ్రి వల్ల పుట్టినది కావు, శరీర సంబంధమైన నేత్రాశ మాత్రమే అది. ఇది అపోస్తుల యొక్క ఉపదేశం, బోధ. ఆ క్రమంలోనే పెరగాలి. ఉపదేశం వేరు, నీ లైన్ వేరైతే నువ్వు దేవునికి సంబంధించిన జీవితం నీలో లేదు. స్తోత్రం. ఈ రాత్రి నేను మీకు దేవుని దాసుడుగా దేవుడు నా నోట ఉంచిన మాటలు మీకెంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. స్తోత్రం. గనుక నీ నోరు చూడండి, ఆయన నోరు తెరవలేదు, ఆయన కాక నోరు తెరిస్తే ఏం జరుగుద్ది తెలియదా మనకి? ఆయన నోరు తెరిచి ఆమెను అన్నారనుకోండి, ఆయన నోరు తెరిచి ఏదంటే అది జరుగుద్ది. ఆ చెట్టు ఫలించలేదు, ఇక కాయగుందువుగా కంటే గుర్తులేదా మనకి? చచ్చిపోయింది. ఆయన నోరే తెరవలేదు. అసమర్థుడా, సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం. కనుక మనం నోరు మిమ్మల్ని గురించి మీరు కూడా చూసుకోండి. నేను నోరు అనేక జీవితంలో సమస్యలు దీనివల్లే వస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో నీ నోటిని జాగ్రత్త పరచుకోమని ఉంది. సామెతల్లో నోరు కాచుకొనివాడు తన ప్రాణానికి, నీ నోరు కాచుకుంటే నీ ప్రాణానికి ఉపకారం. నోటిని నాలుకను కాచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నోరు కాచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్.
యేసు ప్రభువారు నోరు తెరవలేదు. మన జీవితం అంతట్లో కూడా ఆయన తలంచుకోవాలి. ఇంకో మాట మీకు చెప్తాను, హెబ్రీ పత్రికలో మాట, మీ ప్రాణములు విసుగాక. చక్కటి మాట ఇక్కడ సరిగ్గా ఈ సమయానికి మన కొరకు చెప్పబడి ఉంది. మీ ప్రాణాలు విసుగక, మీరు అలసట పడకుండా, మీ ప్రాణాలు విసగకుండా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినవన్నీ ఓర్చుకున్న ఆయనను మీరు తలంచుకోండి. ప్రభువే ఓర్చుకున్నారు కదా, నా ప్రభువే ఓర్చుకున్నారు కదా, నా దేవుడే నా కొరకు ఇవన్నీ ఓర్చుకున్నారు కదా, నేనే పాటి అనుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు అందరూ ఇలా చూడండి, మీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు విసిగిపోకూడదు, వేసారిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు దైవ గ్రంథంలో మీకు గుర్తు చేస్తాను. విసుగకూడదు. చూడండి, కుటుంబాల్లో కూడా ఏవైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, విసిగిపోయి ఇక నా జీవితం ఎందుకు, విసుగుపోయినప్పుడు వస్తుంది ఆ మాట, ఇక నా బ్రతుకు ఎందుకు, నేను బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది. ఆదికాండం 27:46 చివరి వచనమది ఆ అధ్యాయానికి. రిబకా ఇసాకు దగ్గరికి వచ్చి అంటారు ఆ మాట, ఏమండి, ఎందుకు ఆ మాట ఎందుకంటున్నావమ్మా? ఆ మాట ఎందుకంటున్నావు? నా బ్రతుకు వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ మాట? తన కోడళ్ళ వలన తన ప్రాణం విసిగిపోయిందంటండి. అసలు మోకాళ్ళ మీద కూర్చొని మీరు దేవుని మాటలు వినాలి. తన కోడళ్ళ వల్ల తన ప్రాణం విసిగిపోయింది. నా ప్రాణం విసిగిపోయిందని చెప్తుంది. నేను నా బ్రతుకు వల్ల ప్రయోజనం ఏముందండి అంటుంది తన భర్త దగ్గర. విసిగిపోకూడదు. ఒకవేళ మీరు మీ పిల్లల జీవితాలను బట్టి, దేవుని ప్రజలారా వారి ప్రవర్తనను బట్టి మీరు విసిగిపోకూడదు. విసిగిపోతే ఎలా? మీ భర్తలను బట్టి విసిగిపోకూడదు. ఒకవేళ నీ భార్యను బట్టి విసిగిపోకూడదు. విసిగిపోకూడదు వాక్యం చెబుతుంది. అందుకే మన కొరకే రాయబడి ఉంది. నీ విసిగిపోయినట్లయితే ఏమనిపిస్తుంది తెలుసండి? నా బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది. అంతటి పని చేసేది విసుగు మూలంగా పుడుద్ది. నాకు పిల్లలు ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు, ఈ పరిస్థితులు ఎందుకు దేవుడా అని బ్రతుకు మీద విసుగు, నీ జీవితం మీదే విరక్తి. అందుకే అనేక మంది క్షణంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారండి. నేను ఒక ఆయన్ని ఎరుగుదును, చాలా గౌరవంగా బ్రతికారు, వ్యాపారాలు చేశారు, ఆస్తులు సంపాదించుకున్నారు, పిల్లలకి మంచి జీవితాలు ఆస్తులు పంచి ఇళ్ళు వాకిళ్ళు సంపాదించి పెట్టి పేరు కలిగిన వ్యక్తిగా బ్రతికారండి. కుటుంబంలో అతని జీవితంలో చోటు చేసుకున్నటువంటి శ్రమలను సహించుకోలేక గౌరవప్రదంగా సమాజంలో బ్రతుకుతూ వచ్చిన ఆయన గారు ట్రైన్ కిందకెళ్ళి తన ప్రాణాన్ని తీసుకున్నారు. బలం మరణం. రైలు బండి కింద పడి చచ్చిపోయి ఆయన శరీరం ఛిద్రం చేసుకున్నారు, ప్రాణం విసిగిపోయి. ఈ మధ్య నేను విన్నాను, అరే ఎందుకు చనిపోయిందా తల్లి? ఆ మధ్య నేను ఎక్కడో చూశాను,
పలకరించాను, ఎన్నోసార్లు ప్రభువు నమ్ముకమ్మా అని కూడా చెప్పాను. బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేశాను. ఎందుకు అలా చేసింది అని అంటే, ఇంట్లో ఎవరో కోడలు చిన్న మాట అన్నారని సహించుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది 2 వారాల క్రితం. యేసు క్రీస్తు వాక్యం ఈ రాత్రి మీరు దేవుని మాట వింటే, ఒకవేళ వినుచున్న మీ జీవితాల్లో రిబకా వలె మీ ప్రాణాలు విసుకుపోయి ఉండొచ్చు, మీ భర్త వల్ల మీరు ఇసుకుపోతుండొచ్చు, నీ బిడ్డల వల్ల ఇసుకుపోతూ ఉండొచ్చు. నీకున్న సమస్యలను బట్టి ఏంటి నా జీవితం, ఈ నష్టాలు, ఈ రోగాలు, వ్యాధి, విసిగిపోయి ఉండవచ్చు. అందుకే నా ప్రభువు చెప్తున్నాడు, సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను ఒక్కసారి మీరు కన్నులెత్తి ఆయనను తలంచుకోండి. వెంటనే ఈ వాక్యం మీకు గుర్తుకు వస్తే వెంటనే దీని తర్వాత ఏముంది, ఇదేనా? లేదు, సిలువను సహించింది ఆ పైన చూస్తే మీకు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన అయ్యి చూడలేదు, ఆయన ఎదుట ఉన్న ఆనందము కొరకు. చెప్పేవాళ్ళు హృదయపూర్వకంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపరిచారు. ఇప్పుడు పొందుతున్న అవమానాలు, ఈ పాట్లు, ఈ శ్రమ, ఇవన్నీ పౌలు కూడా అంటారు ఇదే మాట, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎంత శ్రమలలో ఉన్నారు. చెప్పాలంటే పౌలు పడిన శ్రమలో గురించి చెప్పాలంటే కొలస్సీ పత్రిక 1:24 కూడా ఇంకో మాట అంటారు, క్రీస్తు పడిన పాట్లలో నా వంతు నా శరీరమందు నేను నెరవేరుస్తాను. నా శరీరమందు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఏదైనా శ్రమ మీరు అనుభవించవలసి వస్తే, శ్రమ గుండా మీరు వెళ్ళవలసి వస్తే, నేనేదో పెద్ద భక్తి చేస్తున్నాను, చాలా నీతిగా ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని నిందిస్తున్నారా? లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు చూస్తున్నాడా, నాకెందుకీ శ్రమ, నా ప్రార్థనలు ఏమైపోయినాయి అని అనుకుంటున్నారా? నా ప్రియులారా, బాగా ఆలోచన. చాలామంది రోజుల్లో జీవితాలు శ్రమ వస్తే శ్రమలో నిలబడలేని పరిస్థితి, శ్రమలు వచ్చినప్పుడు జారిపోయే పరిస్థితి, శ్రమలో విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి. అందుకే ఆయనను తలంచుకోవాలి. హల్లెలూయా. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఆయన మనకు మాదిరి. రోమాపత్రిక 8:18 ఉంటుంది, మనము ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాం. మనం పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కావు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, నీవు పడుతున్న శ్రమలు, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆనందము ఎదుట ఇవేమాత్రమో కావు. యేసు నీ కొరకు పడిన శ్రమలు ఎదుట ఇవి ఏమాత్రమో కావు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, మీరు విసిగిపోకూడదు. ఎంతమంది యేసయ్య మాటలు నింపుకుంటున్నారు. ఈ మాటల ద్వారా మీ బ్రతుకులు ఈ అంచె దినములలో, ఒకవేళ వ్యాధిని మీరు అనుభవిస్తున్న, శోధన మీరు అనుభవిస్తున్న, శ్రమ మీరు అనుభవిస్తున్న, అవమానాలు, నిందలు, తిరస్కారము మీరు అనుభవిస్తున్న మీ జీవితాలని నా దేవుని వాక్యం విజయ పదములో నడిపించుతుంది.
విసిగిపోకూడదు. చెప్పండి, విసిగిపోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు విసిగిపోకూడదు. ఇంకో మాట మీకు చెప్తాను. లూకా 18వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యం ఏంటో తెలుసా? బైబిల్ తీయండి. విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనడానికి ఆయన ప్రభు ఒక సంగతి అక్కడ చెప్పారు. విసుగక ప్రార్థన చేయాలి. విసుగకూడదు. ఇందులో దేవునిని ప్రార్థించుటలో విసిగిపోకూడదు. విసిగిపోయారా? ఒక దినం ప్రార్థన చేశారు. వినండి, ఒక వారం దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేశారు. లేక మేము కూడా మీ కొరకు ప్రార్థన చేశాం. ఒకవేళ మీ జీవితంలో దేవుని కార్యం ఆలస్యమైంది, జరగలేదు, విసుగకూడదు. అలాగ మీరు కొన్ని దినాలు, కొన్ని నెలలు, లేక కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా విసగకూడదు. విసగకూడదు. అదే కదా మనకి వాక్యం నేర్పుకోవాలి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. విసగకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. ఆ ఊళ్ళో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈమె తనతో వివాదం ఉండేటువంటి మరొక ఆమెకి మధ్యలో ఈ తగువు తీర్చమని, తనకు న్యాయం చేయమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉండేది. ఆమె అనేక సార్లు మెనీ టైమ్స్ ఆమె అలాగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ వచ్చేది. ఆయనేమో దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడు. దేవునికి భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. ఈ పేద విధవరాలు తిరుగుతూ ఉంది, నాకు న్యాయం చేయయ్యా, నాకు న్యాయం చేయయ్యా, నాకు న్యాయం చేయయ్యా అని. అలాగా మెనీ టైమ్స్ ఆమె తిరుగుతూనే ఉంది. ఈయన న్యాయం తీర్చలేదు కదా, నన్ను పట్టించుకోలేదు కదా, 10 రోజులు తిరిగాను, లేకపోతే 10 వారాలు బట్టి తిరిగాను, లేక 10 నెలలుగా తిరుగుతున్నాను అని ఊరుకుంటే న్యాయం ఎవరు తీరుస్తారు? తనకి న్యాయం ఎలా వస్తుంది? అయ్యా నీవే కదా న్యాయం తీర్చవలసింది అని విసుగక తిరుగుతానే ఉంది. ఈమె తిరగడం విసుగకుండా తిరుగుతూ ఉంది. ఒక రోజు ఆయనకి చూశాడు, ఈమెని యథావిధిగా వచ్చింది. ఆయన చూశారు. ఈమెను చూసి అనుకున్నాడు, ఈమె మాటికి వచ్చి నన్ను గోజాడు కొనుక్కుంటున్నట్లు ఈమెకి న్యాయం తీర్చాలి. అమ్మా ఏంటి నీ సంగతి, నువ్వు వెళ్ళరా ఏంటి అసలు నీ మ్యాటర్ ఏంటి? చూశారండి, అయ్యా ఇది నా సంగతి. ఓకే, ఆ రోజు ఆమె అక్కడ ఆ దినం, ఒక దినం వచ్చింది. ఆ దినము ఆమెకు ఆయన న్యాయం తీర్చాడు, పొందుకుంది. ఈ సంగతి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీ జీవితాల్లో మీరు రోజుకు 4 అధ్యాయాలు చదివేశారా, బైబిల్ 2 సార్లు చదివారా, సంవత్సరానికి ఎన్నిసార్లు చదివారు అనేది ప్రాముఖ్యం కాదు, చదవండి. అయితే ఒకటి, విసుగక బ్రతకాలి. విసుగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయాలి. ఆయన మీకు త్వరగా వారికి న్యాయం తీర్చడా? తీరుస్తాడు. నీకు త్వరలోనే ఆయన న్యాయం తీరుస్తాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. త్వరలోనే నా దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు.
త్వరలోనే నా ప్రభు మీకు న్యాయం తీరుస్తాడు. ఆయన త్వరగా న్యాయం తీర్చడా? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి విసుగకుండా తిరిగితే న్యాయం తీర్చాడే. దేవుడు ఏర్పరచుకుని వారు దివారాత్రులు ఆయనకు మొరపెడుతుంటే ఆయన వారికి న్యాయం తీర్చడా? తీరుస్తాడు. నిశ్చయముగా నా దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. అందుకే నా ప్రభువు చెప్తున్నారు, మీరు విసుగొద్దు, విసిగిపోవద్దు. ఈ రాత్రి మీరు దేవుని వాక్యం వినండి. మీరు ఎక్కడి నుండి వచ్చినా, ఏ పరిస్థితిలో మీరున్నా, నా ప్రభు యొక్క మాటలు మీ గుండెల్లో నింపుకొనండి. మీ ఆలోచనలు మారిపోతాయి, మీ ఉద్దేశాలు మారుతాయి, మీ తలంపులు మారుతాయి. మీకు సమాధానము, నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రాణాలు విసుకొనివ్వద్దు. మరో మాట చెప్తాను. న్యాయాధిపతులు 16:16లో, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. వరపుత్రుడు శాంసన్ ఏమండి, అక్కడ బలవంతుడు, చాలా చరిత్రలో గొప్ప వ్యక్తి, గొప్పవాడు, బలవంతుడు. అలాంటి శాంసన్ తన భార్య వల్ల విసిగిపోయి, అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, చదువుకోండి, తన ప్రాణం విసిగిపోయిందంటండి. విసిగి, చెప్పాను కదా ఇందాక మీకు, ఎప్పుడైతే ప్రాణం విసిగిపోయిందో ఏం కలిగింది? చావగోరాడు. అన్నీ తెలిసిన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి, వరపుత్రుడు, ఆత్మ కలిగిన వాడు. చూసారా? దిలైలా ఒడిలో ఉండి ఆమె మాటికి అడుగుతూ ఉంది, నీ బలము దేనిలో ఉంది? నేను ఎలా బంధించగలరు అని. ఆ పైన కొన్ని మాటలు చెప్పాడు. నాతో నీవు అబద్ధం చెప్పావు, అలా జరగలేదు, అలా చేసి చూసింది, తాళ్లతో కట్టింది, తెంచేశాడు. నూలు పోగులు తెంచినట్టు తెంచేశాడు. నీ బలం దేనిలో ఉంది? నాకు చెప్పవా అంటే చెప్పవా. ప్రాణం విసికించు జగడగొండి, ప్రాణం విసికించే జగడగొండి భార్య. దాంతో కాపురం చేయడం చాలా కష్టమని సామెతల గ్రంథంలో ఉంది. ప్రాణం విసిగిస్తారు కొంతమంది, భర్త ప్రాణం విసిగిస్తారు. జగడగొండి అని ఉంది. భర్తను ఆదరించవలసింది భార్యను ఆదరించి ఇద్దరు అన్యోన్యంగా ఒకరికొకరు సహకారిగా ఉండాలి. దేవుడు అందుకిచ్చాడు భార్యని భర్తకి భార్య. ఒకరికొకరు సహకారిగా, ఉపకారిగా, ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకుని, బిడ్డలను కనుక్కొని చక్కగా క్షేమాభివృద్ధి నొందాలి. ఒకరి కష్టసుఖాలు ఒకరు అర్థం చేసుకోవాలి. అలాంటిది ఈమె అతన్ని చూడండి, ప్రాణం విసిగించింది. ఇంకంతే. అభిషేకం కలిగిన వ్యక్తి, ఆత్మ కలిగిన వ్యక్తి, వరపుత్రుడు, బలవంతుడు, ఎంతో మందిని చంపిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఆమె వల్ల విసిగిపోయి సావగోరాడు. అంతే, సావగోరాడు. ఎందుకు వచ్చిందా తలంపు? విసుగుపోవటం వల్ల. నా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారులారా, ఇదిగో ప్రభువు చెప్తున్నాడు, మీ ప్రాణములు, మీరు అలసట పడక, మీ ప్రాణాలు విసకక, పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను, నోరిప్పి చెప్పండి,
ఆయనను తలంచుకోవాలి. నా ప్రభువే ఇవన్నీ సిలువను సహించారు కదా. సిలువను ఎక్కడ ఆయన మోయలేక ఏమండి భరించలేనని చెప్పలేదు. పాపాత్ములు తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడు కదా. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఇది మనకు అవసరం. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి. సిలువను మనము మోయటం అంటే కొంతమంది ఈరోజు నిన్న గుడ్ ఫ్రైడే రోజు కొంతమంది ఈదులు వెంబడి సిలువలు మోసారు. అలా మొయ్యమని వాక్యంలో ఎక్కడా లేదు. మొయ్యాలని ప్రభువు చెప్పలేదు. మీరు కూడా మొయ్యండి అని చెప్పలేదు. సిలువ అంటేనే శ్రమలు, వాటిని మనం సహించాలి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఆయన లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఆయన మోస్తే ఉపయోగం ఉంది. ఆయన సిలువ మోసాడు కనుక మన గుడ్ ఫ్రైడే అయింది. లేకపోతే నేను వచ్చిన వాళ్ళకి చెప్పాను, ఎవరైనా ప్రపంచంలో చచ్చిపోతే ఆ చచ్చిపోయిన రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు శుభం అనండి. చెంపచెళ్ళమంటుంది. మా నాన్న చచ్చిపోతే శుభమా? నా భార్య చచ్చిపోయి ఎడుతుంటే శుభమా? నా భర్త చచ్చిపోతే ఏ శుభమా? కొంతమందికి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. అలాంటివి జరిగినప్పుడు నాలుగు కరుచుకుని అనవసరంగా మాట్లాడి అనవసరంగా వాళ్ళకి ఏమండి సారీ అని చెప్పి తిరిగి వెళ్తూ ఉంటారు. ఛార్జీలు దండగా. స్తోత్రం. తర్వాత అనుకుంటారు, ఎందుకు వచ్చిండ్రా బాబు, ఎందుకు వచ్చింది ఇదంతా, నాకెందుకు వచ్చింది అనుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్త నా దేవుని పిల్లలారా. మన జీవితంలో ఎప్పుడూ అలసిపోకూడదు, అలసట పడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయాను అని అనకూడదు, అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, సోలిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. రాజుబాబు గారు పాడారు పాట. ఆయనతో కొందరు బ్రదర్స్ కలిసి ఆ రోజుల్లో ఎక్కడో ప్రార్థనా కూటానికి వెళ్తున్నారంటే నడిచి 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 ఈ నడిచి 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 వెళ్తూ ఉంటే ఈ అన్న కూడా ఉన్న వాళ్ళు నడవలేక అలసిపోయి ఎక్కడున్నారా అంటే అంత దూరాన్ని వెనకబడిపోయి ఉన్నారంట. అప్పుడు పాడారన్నమాట ఆయన పాట. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి పోయినావా. నజరేయుడు యేసుని, సిలువ మోసిన యేసుని గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆ పాటలో ఉంటుంది. చాలా మంచి పాట పాడారు. మనం ఎప్పుడు కూడా అలసట పడకూడదు. ఈ ఆత్మీయ జీవితంలో, విశ్వాస పోరాటములో మనం ఎప్పుడు అలసిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, విసుగుపోకూడదు బ్రదర్, విసుగుపోకూడదు. ఈ పిల్లల వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, ఏమండి ఉద్యోగాలు ఒత్తిడి వల్ల, వ్యాపారాలు ఒత్తిడి వల్ల నా ప్రాణం ఏమి లాభం అని విసుగుపోకూడదు. అలా విసుగుపోయి సంసోను కూడా సావగోరాడు, చెప్పేశాడు మర్మం. తల క్షౌరం చేస్తే విసుగుపోయింది. అసలు జీవితంలో మంగళ కత్తి తల మీదకి రాకూడదు, ప్రతిష్ట. కానీ విసుగు అనేది వచ్చినందువల్ల ఆ ప్రతిష్ట కాపాడుకోలేకపోయాడు. మంగళకత్తి తెచ్చి గుండె గీసేసింది ఆమె. చూసారండి, ఎవరు? అతని భార్య గుండె గీసేసింది, శుభ్రం గీసేసింది, మొత్తం గీసేసింది. గుండె గీయించిన తర్వాత అంటుంది, శాంసన్ ఫిలిష్తీయుల్ని మీద పడుతున్నారులే. చూసారండి, చూసారా?
శత్రువులకు పట్టి అప్పగించింది. వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు. ప్రతిష్ట కోల్పోతే నేను చనిపోతాననే సంగతి శాంసన్కి తెలుసు, అయినా విసుగు. అంతే, వాళ్ళు పట్టుకున్నారు, ఇత్తడి సంఖ్యలు తెచ్చారు, కట్టేశారు, కన్నులు తోడేశారు, ముందర కళ్ళు లేవు, కళ్ళు తీసేశారు. రక్తం కారుకుంటా ఆ బాధలో అనుభవిస్తూ ఇత్తడి సంఖ్యల చేత కట్టబడి శత్రువుల చేతిలో బందీగా మారిపోయి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దేవత గుడిలో పెట్టి అవమానపరిచారు. బలవంతుడైన శాంసన్ని అవమానపరచడానికి తిరగలి శ్రమించారు. నా ప్రియులారా, అతడు అలాంటి పరిస్థితి చివరికి చావుకు కారణం విసుగుదలే. అంచేత నేను చెప్తున్నాను ఈ రాత్రి దేవుని మాట, నా మాట కాదు. మీరెవరైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాక్యం వింటున్న మీరు మీ ప్రాణాలు వెసుకనివ్వకండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రే మీ తలంపులు నూతన మగునుగాక. దేవుడు మీ ప్రాణాలను తెప్పరిల చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట చెప్తున్నాను, కొద్ది నిమిషాలు. అలసట పడక, అలసట పడక, అలసట పడకూడదు. రెండు మాటలు మీకు గుర్తు చేస్తా చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనంలో దావీదు, ఇక్కడ 30వ అధ్యాయం అనగానే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం అనగానే దావీదు ఉండే ఊరు, దావీదు భార్య పిల్లలు ఉండే సిక్లాగు, ఆ దేశం మీద మీరు తెలిస్తే తీసుకోండి, లేకపోతే వినండి. అక్కడికి వచ్చి శత్రువులు వచ్చి ఆ దేశం మీదకి వచ్చి ఆ దేశాన్ని పట్టుకుని దావీదు యొక్క భార్య పిల్లలను కూడా పట్టుకుని ఇళ్ళు తగలబెట్టేసి అని పట్టుకుని వెళ్ళిపోయారు. దావీదు వచ్చి చూసుకునేసరికి గొళ్ళమని ఏడ్చారు. ఇంటి దగ్గర దావీదు యొక్క భార్య పిల్లలు లేరు. ఊరు చూస్తే కాల్చేశారు దుర్మార్గులు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను వాళ్ళని తరిమితే దొరుకుతారా? పట్టుకుంటాను వాళ్ళని. నువ్వు తరుము, నిశ్చయముగా నీ వాళ్ళందరినీ తిరిగి పొందుకుంటావని దేవుడు చెప్పినప్పుడు దావీదు దగ్గర నమ్మకస్తులైనటువంటి 600 మంది సైన్యం దావీదుకు ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ 600 మందితో దావీదు వాళ్ళు తరుముకుని వెళ్తాడు. కొంత లెక్కలనిచ్చి బెసోరు వాగు దగ్గర, ఆ గుట్ట దగ్గరికి వెళ్ళనిచ్చి 200 మంది అలసిపోయారు. ఆ మాట వాక్యం చదువుకుంటున్నప్పుడు నేను గుర్తుపెట్టుకున్నాను. 600 మంది బయలుదేరారు దావీదుతోటి. దావీదుతో వచ్చిన వాళ్ళలో ఈ 600 మందిలో కొంతవరకు వచ్చి 200 మంది ఆగిపోయారు. చూడండి, అలసిపోయి అలసట వల్ల వాళ్ళు ఏమయ్యారండి? దిగబడిపోయారు అని ఉంది. భలే మాట అది. ఏమయ్యారు? దిగ విడవబడిరి, అదే దిగబడిపోయారు. దిగ విడవబడ్డారు. దాన్నే మనం ఇలా అనుకుంటాం, దిగమారారు, దిగమారిపోయారు, దిగజారిపోయారు, దిగబడిపోయారు అని. కొంచెం మీకు అర్థమైతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమయ్యారు? దిగబడిపోయారు. దిగబడిపోయారంటే వెనకబడిపోయారు అని. నేను చెప్పనండి, మీరు ఏదో నవ్వుకుంటున్నారేమో ఆ మాట అంటే ఏంటో అని. విశ్వాస జీవితంలో దావీదనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. ఆయనతో ఉన్న 600 మందిలో వీరు విశ్వాసులకు, ఆయనను వెంబడించే సమూహానికి దావీదుతో ఉన్న ఈ సైనికులు, స్నేహితులు ఎలాగైతే ఉన్నారో, మన ప్రభు, మన రాజు, మన దావీదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించే సంఘం ఆ 600 మందికి సూచన. అందులో అలసట పడిపోయినప్పుడు దిగబడిపోయారు. చూసారా? విడవబడ్డారు,
విడవబడ్డారు. ఇక వీళ్ళు పోరాటం చేయలేరు, తరమలేరు, పరిగెత్తలేరు. లక్ష్యం ఏంటో, ఉద్దేశం ఏంటో వీళ్ళకి మర్చిపోయారు, దాన్ని నెరవేర్చలేరు. ఇక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయారు. నా దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటి? అలసట. అలసట. అలసిపోయారు. ఈరోజు మీరు కూడా ఇంతవరకు 2020 సంవత్సరం వరకు, లేకపోతే 2021 జనవరి వరకు, ఫిబ్రవరి వరకు, మార్చి వరకు మీరు దావీదుతో నడిచిన వాళ్ళలాగా నడిచి బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన వాళ్ళగాక ఇప్పుడు సహవాసంలో, విశ్వాసములో, ప్రార్థనలో, ఏమండి, దేవునిని వెంబడించటములో, వాక్యము ధ్యానించటములో, దేవుని పట్ల దేవునితో సహవాసం, దేవునితో నడుచుటలో మీరు అలసట పడిపోయి ఇంతవరకు దావీదుతో వచ్చారు, ఇక్కడ దాకా రానిచ్చి ఇప్పుడు అలసట వచ్చేసింది. బ్యాడ్. ఒకవేళ మీరెట్టో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక ప్రభువు త్వరగా వచ్చే సమయం అయింది. ఇప్పుడు దేవునితో నడవడానికి దావీదుతో బయలుదేరిన వాళ్ళు 600 మందిలో 200 మంది ఏమైపోయారు? అదే దిగమారిపోయారా ఏంటి? దిగమారు వెళ్ళారా? ఎక్కడున్నారా దిగమారు? స్తోత్రం. అరో, మిగతా 200 మంది ఎక్కడా? 10 మంది శుద్ధులయ్యారు కదా, తమ్మండగారు ఎక్కడా? ఏరి బాబు, 10 మంది కదా, ఏరి 10 మంది శుద్ధులయ్యారు, తమ్మండగారు ఏరి? అలసట పడ్డారు. అలసట పడితే చూసారండి ఎక్కడున్నారు ఇప్పుడు? మరుగాదు, విడవబడ్డారు. ఇక లక్ష్యం మర్చిపోయారు, పోరాటం చేయలేని వారయ్యారు. అదిగో చూడండి, మరి విడవబడి దావీదుతో ఉన్న వాళ్ళేమో ముందుకు సాగి శత్రువులతో పోరాటం చేసి జయవీరులుగా తిరిగి వస్తే వీళ్ళు ఏమీ లేకుండా చేతులు నలుపుకుంటున్నారు ఇక్కడుండి. సోదరుడా, ఈ రాత్రి దేవుని మాట వింటున్న నీకు రోషం రావాలి. నీవు అలసిపోయి అలసట పడి ఉంటే అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో తెలుసా? రేపు ప్రభు యొక్క రాకడలో ఆయనతో ఉన్నవాళ్ళు, జయవీరులంతా, లోకాన్ని జయించిన వాళ్ళు, శత్రువు మీద కత్తి ఆడించి జయం పొందిన వాళ్ళంతా ప్రభువుతో పరలోకానికి వెళ్ళిపోతే అలసట పడిపోయి దావీదుతో వచ్చిన వాళ్ళే బెసోరు వాగు దాటలేక అలసట పడిపోయిన వాళ్ళు క్రీస్తు విరోధి యొక్క పాలనకి విడువబడతారు. అలసట పడనివ్వకండి మీ ప్రాణాలు. అలసట పడితే ఆగిపోతారు, సాగలేవు. దానికి కారణం అలసట. అందుకే అపోస్తులు చెప్తారు గొప్ప మాట, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా, చెప్పండి, మా ఆంతర్య పురుషుడు దినదినమో నూతనపరచబడుతున్నాడు. మనకి వయసు పెరిగే కొద్ది శరీరానికి సత్తువు తగ్గుద్ది. కానీ దేవుని వాక్యం వింటున్న నీకు, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీకు, ఆత్మ పురుషుడు మాత్రం సింహం వలె గర్జించుతూ ఉండాలి. ఏళ్ళు పెరిగితే శరీరం కృషిస్తుంది, కానీ విశ్వాస జీవితంలో ఏళ్ళు గడిచే కొద్ది ఆత్మీయతలో ఒక పరిపక్వతకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దావీదు అలసట పడ్డారు అనే వార్త విరోధులు విన్నారు. 2 సమూయేలు గ్రంథం 17:1 నుండి మొదటి నుండి మీరు తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి.
దావీదు అలసట పడ్డాడని విని అతన్ని చంపడానికి రూపకల్పన చేసేశారు. అలసట పడ్డాడు అంతే. చూసారండి, ఎప్పుడు అలసట పడకూడదు. ఆత్మీయులకెప్పుడు దేవునిని వెంబడించుటలో, దేవుని వాక్యాన్ని ప్రకటించుటలో కానీ, ధ్యానించుటలో కానీ, దేవుని స్తుతించుటలో కానీ, దేవుని కార్యాలు చేయటలో కానీ అలసిపోకూడదు. ఆమేన్. ఆఖరిగా చెప్తున్నాను, చూడాలి. నువ్వు అలసిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతే లోకంలో ఉంటావు కానీ, బతికే ఉంటావు కానీ దేవునితో, దావీదుతో మాత్రం లేరు. మన దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఈ అలసిపోయిన వాళ్ళంతా ఓ సంఘం, ఓ చోట. అలసిపోయిన వాళ్ళంతా ఓ చోట. చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయములో 31 వచనంలో కొన్ని మాటలు మనకి కనబడతాయి. అక్కడ అలసిపోని ప్రజలు ఎవరో, అలసిపోని జనము వాళ్ళు ఎలాగా మారుతారో, ఏమవుతారో, అలసట లేని ప్రజలు అక్కడ ఉంది. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఎవరు? చెప్పండి అందరూ గట్టిగా. యెహోవా కొరకు ఎదురు చూచు వారు, వాళ్ళు నూతన బలమును పొందుతారు. ఈ నూతన బలమే అపోస్తల కార్యం 1వ అధ్యాయములో ప్రభువు చెప్పాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి. 2వ అధ్యాయంలో వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుచున్నారో, ప్రభు రాక కొరకు, వారిని నా దేవుడు తన శక్తి చేత, ఆయన బలమైన ఆత్మ చేత నింపుతాడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుతారు. వారు చూడండి, మీరు ఏలు పెట్టి చూడాలి ఆ వచనం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి అలయాక అని లేదా? ఎందుకు దాటిచ్చేవా మాట? కింద ఉందండి. స్తోత్రం చెప్పండి. కొంతమంది నోరు దాచుకుంటున్నారేంటి? దేవుని స్తుతించకూడదా? మీరు స్తుతించుట మంచిది. చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం. వారు అలయక, వారు అలయరు. ఎవరు? దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళు. వాళ్ళు నూతనమైన బలాన్ని పొందుతారు. పైన కొన్ని మాటలు బాహ్యంగా అర్థం వేరు, ఆత్మీయమైన అర్థం వేరు. బాలురైతే సొమ్మసిల్లుతారు. బాలురు అంటే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా పరిపక్వత లేని వాళ్ళు బాలురు. అందుకే గలతీ పత్రికలో పౌలు అంటారు, బాలుడు వారసుడు అన్నిటి కర్త అయిన బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసుడికి ఏమీ భేదం లేదు. నువ్వు బాలుడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. స్తోత్రం. ఇక్కడ యెషయాలో యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారని ఓ మాట ఉంది. 1 యోహాను పత్రికలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందుంది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్.
యవనస్తులు తొట్టిల్లుతారనేది వాస్తవమే. అదే యవనస్తుల్లో దేవుని వాక్యం ఉంటే వారు దుష్టుని జయిస్తారనేది వాస్తవమే. గట్టిగా చపల కొట్టి దేవుని కనపరచండి. ఏ యవనస్తుడైతే దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోడో వారు తొట్టిల్లిపోతారు. ఏ యవనస్తుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటాడో వాడు దుష్టుణ్ణి జయించే బలవంతుడిగా మార్చబడతాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. నీ అందు దేవుని వాక్యం లేకపోతే నిన్ను సాతానుగాడు నిన్ను దాసుడిగా చేసుకుంటాడు, నిన్ను మోసగిస్తాడు, నిన్ను ఈడ్చుకుపోతాడు, నిన్ను నాశనానికి నడిపిస్తాడు. అందుకే దేవుని వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. అదిగో దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఎవరో, యెహోవా కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవరో, వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. నూతన బలం. వాక్యం నిన్ను బలపరుస్తుంది. దేవుడు తన ఆత్మచేత నిన్ను బలపరుస్తాడు. ఆయన పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను బలపరుస్తుంది. అప్పుడు నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. అప్పుడు ఏమవుతారో తెలుసండి, వారు అలయరు, అలసిపోరు. స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, పగలంతా పని చేసుకుని రాత్రి దేవుణ్ణి ఆరాధించడానికి దూరం చీకటి అని అనుకోకుండా దేవుని కొందరు జీవితాల్లో చూస్తే అది లేదు, అలికిడి, అలసిపోయి. అయితే దేవుని కొరకు ఎదురు చూచేవాళ్ళు అలయక పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుతారు. ఇది ప్రభు వచ్చినప్పుడు అలసిపోని వారు తమ జీవిత కాలమంతా జీవితంలో వచ్చే పోరాటాల్లో కానీ, ఇరుకులు ఇబ్బందుల్లో కానీ, శ్రమలు శోధనలో కానీ సొమ్మసిల్లిపోని వాళ్ళు, అలసిపోని వాళ్ళు ప్రభు రాకడలో పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిన పక్షిరాజుల వలె వారు పైకి ఎగిరిపోతారు. ఆమేన్. ఎంత సంతోషం అది. అందుకే నా ప్రభువు చెప్తున్నారు ఇక్కడ, మీరు అలసిపోకుండా, మీరు అలయక, మీ ప్రాణములు విసిగిపోకుండా, అలసిపోకుండా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోండి. ఆయన్నే తలంచుకుంటే నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక శ్రమ అనుభవిస్తూ ఉంటే అది నీకేమనిపిస్తుందో తెలుసా? ప్రభు నిమిత్తమై, విశ్వాస నిమిత్తమై శ్రమ పడితే ఆ శ్రమను ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తారు, ఎఫెసీ సంఘంలో చెప్తూ ఉంటాడు 2వ అధ్యాయంలో, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును. స్తోత్రం. నా నామం నిమిత్తము భారం భరించి నీవు అలయలేదని నేను ఎరుగుదును. దేవుడు ఎరగడా? ఏది కూడా ఆయన మర్చిపోడు. శ్రమే పడుతున్నామా? దేవుడికి తెలుసు. వాటిని భరిస్తున్నావా? ప్రభువుకు తెలుసు. ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎంతమంది రాత్రి దేవుని వాక్యం వింటున్నారో నా దేవుని ప్రజలారా, ఒకసారి మిమ్మల్ని మీరు ఈ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. అందరూ తల్ల వంచి కండ్లు మూయండి.